ప్రజలు తనను ఓటు వేసి ఆదరిస్తే ఇక్కడి బంజరు భూములను కుటుంబానికి ఎకరా చొప్పున పంచేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర మాల మహానాడు తరపున అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామాజీ ఇమాన్యుయల్ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో సోమవారం సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ గుర్తు ఎయిర్ కండిషన్ కు ఓటు వేయాలని ప్రజలకు కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జమ్మలమడుగు నియోజకవర్గంలో అనేక సంవత్సరాల నుంచి అగ్ర కులస్తులు పరిపాలిస్తున్నారని, ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒక్క సెంటు కూడా పంచలేదని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పునాదులకే పరిమితమైందని తెలిపారు. సమానత్వానికి, స్వేచ్ఛకు, అభివృద్ధికి ఓటేయమని కోరారు. మాల మహానాడు తరఫున ఇండిపెండెంట్ అభ్యర్థిగా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎందుకంటే ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో అనేక సంవత్సరాల నుండి అగ్రకులస్తులే పరిపాలిస్తున్నారు. అయితే ఇంతవరకు ఎవరు అభివృద్ధి ఏమి చేయలేదు. బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నా కానీ ఎవరే కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఒక్క చెంటు కూడా పంచలేదు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ కోసం మేము కడప ఉక్కు సీమకు నినాదం మీద ఎన్నో ఉద్యమాలు చేశాము. నేను ఉక్కు ప్రోజనీటితో కానీ నామమాత్రంగా గత ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు మైలవరం మండలంలో ఒక పునాది వేసినాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కన్నీతీర్థం దగ్గర ఒక పునాది వేసినాడు. ప్రజాధనం వృధా తప్ప ఎక్కడ పని స్టార్ట్ కాలేదు. ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బ్రాహ్మణి స్థాపించినారే కానీ అక్కడ అది అంతటితో ఆయన సరిపోతానే అక్కడ ఆగిపోయింది. కాబట్టి ఈ వీళ్ళంతా నిరుద్యోగులను మభ్యపెట్టి ఓట్లు తెచ్చుకునేదానికి తప్ప ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఫ్యాక్టరీలు లేవు, ఏం లేవు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేసినాను. నాకు ఈ జమ్మోడు ప్రజలు ఓటేసి ఆదరిస్తే ఇక్కడ బంజరు భూములన్నీ కుటుంబానికి ఎకరా చొప్పున మేము పంచేదానికి సిద్ధంగా ఉన్నాము. సమానత్వానికి, స్వేచ్ఛకు, అభివృద్ధికి ఓటేయమని ఈ జమ్మోడు నియోజక ప్రజలను కోరుకుంటున్నాను. ఎయిర్ కండిషన్ గుర్తుకు ఓటేసి బ్యాలెట్ నెంబర్ 12 నంబర్కు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జమ్మోడు నియోజక ప్రజలను కోరుతున్నాను.